నీ కండవ ఎందుకే నువ్వు నాయకుడికి కార్యకర్త నువ్వు వేస్తే కండవ కావాలా? హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన. ఓకే, వన్స్ అగైన్ ఇప్పుడు మన అచ్చుకోవడం మళ్ళీ గారు ఆధ్వర్యంలో ప్రముఖులందరూ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. కడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటుంది పాటలెంత అవుతున్నా ప్రముఖ నాయకులు శ్రీనివాస్ గారు. కంప్యూటర్ బదులందరే లేదండి. అచ్యుతానంద కుమార్ గారు, రామయ్య గారు చేసేవాళ్ళ జరుగుతుందంటే అది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఘనంగా వేడుకలుగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఘనంగా నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా, అలాగే కాపు నాయకులకి కాపు కార్యకర్తలకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కోసం మనం ఎంతో కాలంగా కాపులు ఎదురు చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసుకోవడం ఎంతో ఆనందదాయకం. గతంలో కూడా ఎంతోమంది ప్రాంతీయ పార్టీలు పెట్టారు. మొట్టమొదటిగా దాసరి నారాయణరావు గారు కానివ్వండి, అలాగే చిరంజీవి గారు కానివ్వండి, ఎంతోమంది పెట్టి పార్టీలని ఏదో ఒక పార్టీలు విలీనం చేసేసి ఏదో ఒక పదవులు తీసుకొని వదిలేశారు. కానీ పట్టుదలగా 10 సంవత్సరాలు కష్టపడి పార్టీని నడుపుకుంటా వచ్చి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి జనసేనను తీసుకొచ్చారంటే పవన్ కళ్యాణ్ గారిని ముందుగా అభినందించాల్సిన అవసరం ఉంది. మనకే కాదు, విదేశాల్లో ఉన్న కూడా ప్రతి ఒక్కరూ మన డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం జరుపుకున్నారు. ఇట్లాంటి విషయం అంటే 56వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. అందరికీ కూడా సంతోషదాయకం. మన ఊళ్ళో ఇక్కడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రి కాదు, ఇతర దేశాల్లో కూడా ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు జన్మదినం జరుపుకుంటూ పండుగ చేసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. మేమందరం ఇన్ని సంవత్సరాలు చేసుకుంది ఒక ఎత్తు, ఈ సంవత్సరం నీ పుట్టినరోజు డిప్యూటీ సీఎం లాగా మీరు చూస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి 56వ జన్మదినోత్సవం సందర్భంగా నేను ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, పవన్ కళ్యాణ్కి నిబద్ధత, నియమావళి, నిజాయితీ, దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఈ ఆంధ్రప్రదేశ్ మరో బీహార్గా మారిపోతుందనే ఆలోచనతోనే ఆయన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపే విధానానికి తెరదింపడానికే పవన్ కళ్యాణ్ గారు 19లో ఒంటరిగా పోటీ చేసినా కూడా ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి ఆయన్ని అనవసరమైన కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జైల్లో పెట్టడం జరిగింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉండి మోడీ గారిని రంగప్రవేశం చేయించి చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రం కోసం 10 సంవత్సరాల పాటు నీతో నేను కలిసి పనిచేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక అలవాటు ఉంది, రాజకీయంగా డబ్బులు సంపాదించే అలవాటు పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన కష్టపడి సినిమాలు తీసి కౌలు రైతులకి ఆయన డబ్బుల్ని పంపిణీ చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టంతోనే వచ్చాడు, కానీ రాజకీయాల్లోకి ఎవరిది ఏ రకంగా దోపిడీ చేసి రాజకీయాల్లో నడిపే అలవాటు ఆయనకు లేదు.
బీసీ నాయకులు బీజేపీ నుంచి కస్తూరి వెంకటేశ్వర గారికి ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు శ్రీ అచ్చుకోవాలని కుమార్ గారు, మురళీకృష్ణ గారు, సరే అచ్చుకోవాల మురళీ గారి ద్వారా పుష్పగుచ్చం ఇవ్వడం జరుగుతుంది. కాదు సార్, గతం నుంచి మేము గమనిస్తా ఉన్నాం, పరోక్షంగా ప్రత్యక్షంగా. ఇప్పుడు సార్ ప్లీజ్ గివ్ ద షార్ట్స్ మయ నాగేశ్వరరావు గారికి అచ్చుకోవాలి మురళీకృష్ణ గారి ద్వారా సన్మానం సత్కరించడం జరుగుతుంది. ప్లీజ్ గివ్ షార్ట్స్ సార్. అమ్మాయి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వాలు 50 చేసి పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు కొడుకున్నటువంటి మహిళ, మన వీర మహిళ.